హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా అందరూ కొంచెం నవ్వండి. ఓన్లీ కంటిన్యూ తెచ్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచిన కాలంలో మనల్ని కాపాడాడు. నూతన దినాన్ని, నూతన వారాన్ని, నూతన క్షణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన దేవుడికి మనం ఏమి ఇచ్చిన రుణాన్ని ఇచ్చుకోవాలి. సో దేవుడు ఎలా అనుగ్రహించాడు, ఏం చేస్తాడు ఒకసారి వారంలో నుంచి కదా. నెహమ్యా గ్రంథం, నెహమ్యా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన మొదటి వచ్చిన చదువు. అటు తర్వాత అర్థహస్తరాజు ఏలుబడి కాలంలో 25వ సంవత్సరంలో నీషాను మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేను ఎన్నడను అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేకి, నీ హృదయ దుఃఖం చేతనది కలిగినదని నాతో అనగా ప్రార్థన చేస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణమవుతుంది కాబట్టి ప్రేమకు నమ్మకానికి పునాది దేవా, ఈ దినం నాతో మాతో అందరితో మీరు మాట్లాడు. నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయం చేయాలి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మరొకసారి ఆ మాట చదువుతాం. అటు తరువాత అర్థహస్తరాజు ఏలుబడి కాలంలో 20వ సంవత్సరంలో నీషాను మాసమందు రాజు ద్రాక్షరసం తాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షరసం తీసుకుని రాజునకు అందించి అంతకు పూర్వము నేను ఎన్నడూ అతని ఎదుట ఇక్కడ మాట కనబడుతుంది విచారం. ఒక రాజు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు నెహమ్యా అంటే అర్థం ఏంటంటే ఆదరణ, దేవుని ఆదరణ. పేరు మంచి పేరు, కానీ జీవితం చాలా మంది బయటికి మంచిగా కనబడతారు, లోపల చాలా బయటికి ఆరోగ్యం లేదు, మనకేం లేదు, వారికి ఏం లేదు. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది నేను బాగానే ఉన్నాను, కానీ లోపల విచారణ ఎవరు తెలుసా? దేవుడు తెలుసు. ఈ నెహమ్యా పేరు ఆదరణ, కానీ దీని జీవితం ఏం కనబడుతుంది? విచారణ. ఈరోజు చాలా మంది భూమిని చూస్తే విచారం లేనివాడు ఎవరు లేరు. అందరికీ ఒక జబ్బు ఏంటది? విచారం. చిన్నపిల్లలు కడగండి విచారిస్తుంటాడు, పెద్దోడు కడగండి విచారిస్తాడు, కూలివాడు కడగండి విచారిస్తాడు, కోటీశ్వరుడు కడగండి విచారిస్తాడు. ఇవే నీకు అడిగిన విచారమే, నాకు అడిగిన విచారం. బోధిస్తున్నాడు, నాకు విచారం లేదని మీరు అనుకోండి. ప్రతి ఒక్కరికి ఏముంది? విచారం. విచారం లేని వాడు ఇక్కడ ఎవరైనా చేయొద్దండి. నాకు అస్సలు ఏ విచారం లేదు. ఎవరు నేను చూశాను, దేవుడు ఆకాశం నుండి చూశాడు. అందరూ మనుషులందరినీ ఎలా తయారు చేశారంటే వారు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కానీ లోకంలో మనసు వచ్చాక ఎవరి జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు. అందరి బ్రతుకులు ఏదో ఒక విచారం, ఏదో ఒక విచారం.
విచారానికి గల కారణం నేను దినాన్ని చదివినప్పుడు రాత్రి దినాన్ని ప్రభు దగ్గర విచారానికి గల కారణాలు నాకు ఒక్కడికైనా అందరికీ ఉందా? నాకు ఒక్కడికైనా అందరికీ ఉందా అంటే అందరికీ ఉందే కాబట్టి నేను అందరికీ దేవుడయ్యాను. అందరినీ విడిపించడానికి ఈ లోకానికి వచ్చాను. దేనిని విడిపిస్తప్పుడు విచారం. విచారానికి కారణాలు ఏంటో మీలో ఉన్నాయో లేదో చూసుకోండి. విచారానికి కొన్ని కారణాలు చెప్తాను, అవి మీలో ఉన్నాయో లేదో చూసుకోండి. దానికి దేవుడు మనకేం చేస్తాడో చూడాలి. మొట్టమొదటి విచారానికి కారణం. ఎప్పుడు విచారిస్తామంటే మనది పోతుందని భయం వచ్చినప్పుడు. మనది అనుకుంటాం, అది పోతుందన్న భయం వచ్చినప్పుడు విచారం. అది నాది అనుకున్నాం, అది పోయిందో లేకపోతే పోతుందని ఎవరైనా తీసుకెళ్ళిపోతారని భయం మనలోకి వచ్చినప్పుడు మనలోకి ఏమొచ్చారు? విచారం ఖచ్చితంగా వస్తుంది. విచారం ఎప్పుడు వస్తుంది? మనది పోతాది అనుకున్నప్పుడైనా, పోయినప్పుడైనా లోపల ఏర్పడుతుంది విచారం. విచారానికి గల కారణం ఒకవేళ నీది ఏదైనా పోయిందా, ఏదైనా పోతుందని భయపడుతున్నావా? నీ ఆరోగ్యం, నీ బలం, నీ జ్ఞానం, నీకున్న ఆస్తి, నీకున్న ఐశ్వర్యం, ఇవన్నీ ఎంత రావాల్సి వస్తే పోయినా ఒప్పుకోవాలి. దీని గురించి విచారించు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆహారం కొరకైనా వస్త్రంకైనా మీరు విచారించండి. ఎందుకంటే మీరు పరలోక తండ్రి మీకు ఇవన్నీ కావాలని ఆయన తెలుసు. నీకు ఎప్పుడు ఏ బట్టలు ఇవ్వాలో, నీకు ఎప్పుడు ఏ అన్నం పెట్టాలో, నీకు ఎప్పుడు ఏ ఇంట్లో వచ్చాలో, నీకు ఎప్పుడు ఎలా ఉంచాలో నీకంటే నీ తల్లిదండ్రుల కంటే నేను సృష్టించే దేవుడు తెలుసు. నువ్వు రోజు విచారించుకొని కూర్చుంటున్నావు. ఇంకా నీ జీవితమే విచారం. విచారం అనే సముద్రంలో మునిగిపోతున్నావు. కానీ ఒక్కసారి దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తాను. దేని గురించి మీరు విచారించాలి. ఆకాశ పక్షులను చూడండి, వెత్తవు, కోయవు, పట్లను, కూర్చుకొని ఆ వేటి గురించి అవి విచారించాలి. కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. వాటిని పోషించిన దేవుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. ఆహారం లేదని చింత ఏను, వస్త్రములు లేవని వేదనేనను. ఆహారం లేదని చింత ఏను, వస్త్రములు లేవని. ఆకాశ పక్షులను చూడుము చూడుము, విత్తవు కోయవు, కొట్ల కూర్చుకున్నావు. ఆకాశ పక్షులను చూడుము చూడుము, విత్తవు కోయవు, కొట్ల కూర్చుకున్నావు. అయినా వాటిని పోషించుకున్నాడు, అయినా వాటిని కూడా పోషించుకున్నాడు. భయము లేదునా, దిగులు లేదునా, యేసుని నమ్మిన వారికి. అందరం
ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను ఎడబాయని వాడు, విడువడు నిన్ను ఎడబాయని వాడు. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను విడిచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను విడిచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆమేన్, ఆమేన్. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. హల్లెలూయా. యేసు నమ్మిన వారికి భయం ఉండదు. ఎందుకంటే ఆకాశపత్రులు చూడండి, అట్టిలని గూడని లేకపోతే ఏదని వస్త్రమని బట్టలని తిండని వాటి గురించి ఆలోచించు, భయపడ విచారించు. మనమే అన్నిటికీ విచారం, చిన్నదానికి పెద్దదానికి విచారించుకొని కూర్చుంటాం. కూర్చుని దాన్ని బట్టి ఏమైనా సాధిస్తామా? దాన్ని బట్టి ఏమీ సాధించలేదు. విచారించుకో. ఒక్కసారి నీకేం కావాలో మీ అమ్మకి తెలియకపోవచ్చు, మీ నాన్నకి తెలియకపోవచ్చు, మీ బంధువులకు తెలియకపోవచ్చు, మీ చుట్టాలకి ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కొన్నిసార్లు మనకి అడిగితే ఏం తింటామంటే ఏం తింటామో నిర్ణయించుకోలేదు. చాలాసార్లు మీరు ఉండదు లేదండి, నాకు అడుగుతుంటారు ఆ పాస్టర్ని ఏం తింటారంటే నేను ఒప్పుడు అంటే నిర్ణయించుకోలేదు. మనమే తిండికే మన ఇంట్లో మనం ఏం చేయలేం, నిర్ణయించుకోలేదు. కానీ మన గురించి దేవుడు నిర్ణయించాడు. తండ్రి మన జీవితాన్ని ఎప్పుడు ఏం చేయాలో అది నిర్ణయించి, నీకు ఇల్లు ఎప్పుడు కట్టాలని నిర్ణయించాడు, నీకు వివాహం ఎప్పుడు చేయాలని నిర్ణయించాడు, నీకు ఎప్పుడు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించాడు, నీకు ఎప్పుడు పిల్లలు ఇవ్వాలో నిర్ణయించాడు, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడు నిర్ణయించేశాడు. నువ్వు భయపడుతున్నావు. మరి అది ఎలాంటి అంటే ఆ నిర్ణయాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఆ నిర్ణయం ప్రకారం నువ్వు జీవించాలి. దేవుడు ఎప్పుడు నిర్ణయించాడో జరిగిపోవాలి. అది నువ్వు వద్దన్నా కాదన్నా దేవుని నిర్ణయమే జరుగుతుంది. ఏం జరుగుతుంది? దేవుని చిత్తమే. నిర్ణయం అంటే చిత్తం. నువ్వు ఎన్నో అనుకున్నా, నువ్వు అది వద్దన్నా నా జీవితం ఇది వద్దు, ఇది కావాలని నువ్వు అనుకున్నా దేవుని నిర్ణయమే జరుగుతుంది. ఏం జరుగుతుంది? దేవుని నిర్ణయం. చెప్పండి, నా పట్ల దేవుని చిత్తము జరుగును గాక. అలా ఒప్పుకోగలరు ఎవరైనా? అలుగుతున్నాం కదా. ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళగలరా అన్నా, అప్పుడు ఏమంటారు? ఏమంటారు చెప్పండి? కొంచెం గసిరి పాపమయ్యి నువ్వు ఉండదు విన్నానంటావు. ఏమంటారు మీరు? ఇదేంటి దేవుడి చిత్తాలు ఒప్పుకోండువా? అమ్మో, నాకు వెళ్ళిపోమంటున్నాడంటే దేవుడి చిత్తం ఇక్కడ ఏదో ఉంది కాబట్టి నేను ఏమవ్వాలా అనగలరా? తలుపుండి రాదు. అనలేదు. దేవుడి చిత్తం నెరవేర్చాలంటే ఏదైనా మనం ఎదుర్కోవాలి. చెప్పండి, ఏదైనా చెప్పండి. ఏం జరిగినా అది నా మేలు కరెక్టే. ఆమేన్, ఆమేన్. నిజం ప్రియులారా, నాతో దినాలు నేను ఇంకో దగ్గర వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేసి మంచి హెచ్చుగా వస్తుంది అంటే తెలుసు, కానీ పేరు నాకు తెలియదు. ఆవిడ తెలుసు. తర్వాత ఫోన్ చేసి అడిగారు, నేను పలానా స్వాతినండి. ఏమ్మా ఏమైందని? ఏం లేదు అయ్యారు, మా బ్రదరు 2 రోజుల నుంచి కనిపించట్లేదు, మరి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఏం జరిగిందో తెలియదు అని 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది.
వాళ్ళ చుట్టాలు వాళ్ళ రిలేషన్ ఎవరు ఉన్నారంట పిల్లలు నాకు ఫోన్ చేశారు. పాస్టర్ గారు వందనాలు అడిగాను. ఎవరమ్మా ఏం లేదు పాస్టర్ గారు, మా ఇంట్లో ఒక సమస్య వచ్చింది. ఏంటమ్మా అంటే మా బ్రదర్ మా ఊరు నుంచి అంటే ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఫోన్ చేసాం, ఫోన్ ఎత్తట్లేదు. పోలీసులకు వచ్చాం, పోలీసులు ఎత్తట్లేదు. మరి ఏమయ్యాడో తెలియదు. పాస్టర్ మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఏం చెప్తాడో చెప్పండి. సరే ప్రే చేస్తాను. ప్రే చేసినప్పుడు దేవుడు దర్శనాన్ని చూపించాడు. ఏంటంటే అబ్బాయిని ఎవరో కొట్టిస్తాడు, అబ్బాయిని ఎవరో కొట్టేసి పడేస్తున్నారు. ఆ స్థలం నాకు చూపించలేదు. వెంటనే వాళ్ళకి చెప్పాను, అమ్మా ప్రే చేస్తాం కదని పరిశుద్ధాత్మలో చెప్పారు. బాబు ఎక్కడికి ఏమవ్వలేదమ్మా, బాగున్నాడు, కానీ పుట్టి పడేశారు. పడేసిన స్థలంలో ప్రస్తుతానికి లేడు, కానీ కొద్ది నిమిషాలు మీకు ఆ వార్త దేవుడు పంపిస్తాడు అని చెప్పారు. చెప్పి ఇలా ముగించి ఫోన్ పెట్టుకున్నాం. మళ్ళీ రిటర్న్ చేశారు వాళ్ళు. రిటర్న్ చేసి పాస్టర్ గారు మా అన్నయ్య ఫోన్ చేసిన ఎక్కడున్నాడంటే నిడదవల్లో ఉన్నాడు. మరి ఏం జరిగిందంటే ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి నిజంగా కొట్టి పడేశారని ఫస్ట్. ఆ ఫోటోలు కూడా ఇంకొక ఆయన తీసి మా ఇంటికి పెట్టాడు. అయినా మీకు చెప్పలేదు, ఎందుకంటే దేవుడు నిజంగా మీతో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఇలా పరీక్ష చేయడానికి కూడా ఏం చేస్తుంటారండి కదా, నిజంగా దేవుడు మీతో ఉన్నాడా లేదా మీరు నిజంగా మీరు చెప్పిన వాక్యం అంటే ఏంటో. అంటే ఫోటోలు ఉన్నాయి, అలా అన్నయ్య ఆ బ్రదర్ని కొట్టేశారని తెలుసు, ఆ పడిపోయి ఉన్నాడని కూడా తెలుసు, అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ నిజంగా దేవుడైతే ఉన్నట్టు ఏం చేయాలి, మాట్లాడాలి కదా. అప్పుడు చెప్పారు, పాస్టర్ గారు ఉన్నాయండి, మా బ్రదరు ఇలా కొట్టి పడేశారు, 2 రోజుల నుండి వెతుకుతున్నాం, చచ్చిపోయాడేమో మరి ఎక్కడ కనబడలేదు, ఫోన్ కూడా ఎక్కట్లేదు, వెతుకుతున్నాం. పద్మ మా ఊరు రాజం దగ్గర ఉంగరాలు పెట్టాడు, అంతే చూపిస్తాను. ఉంగరాలు నాకు ఈ వైజాగ్ కాదమ్మని చెప్పారు. అవును పాస్టర్ గారు కాదు అన్నారు. కొన్ని కళం దగ్గర ఇలా వచ్చాక ఫోటోలు వచ్చి ఇక్కడ ఉన్నాయండి, కొన్ని ఏమయ్యాడో చెప్పండి అంటే దేవుడికి కొన్నిసార్లు మనకి ఏమొస్తుంది, మనల్ని కూడా అలాగే దేవుని చిత్తంలో లేదని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడి చిత్తమైతే అంత మాట్లాడు. నేను హృదయాలే నేను దేవుడు కదా. నీకు నాకైతే నీ హృదయం ఎలాగుందో నా హృదయం ఎలాగుందో నీకు తెలియదు. కానీ మనం ఇక్కడ నిలబడే దేవుడికి మన హృదయాలు ఎలా ఉన్నాయో తెలియదు. ఆయన దగ్గర ఏది కొరత దాయడానికి లేదు. నీ జీవితం ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. కానీ కొన్నిసార్లు మనకు పరీక్ష వస్తుంది. ఏంటంటే అన్నీ తెలుసు అంటున్నాడు కదా, నిజంగా దేవుడు చెప్తాడో చెప్పడం, ఈ దాసేసి మనం ఏం చేద్దాం, అది నిజంగా దేవుడు చెప్పిందా లేదా ఏం చెప్పిందా తెలుసుకోవడానికి కూడా పరీక్షించే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి భయపడద్దు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు వాటికి ఏం కావాలో తెలుసుకున్నది. అంచేతనే ఆయన నిర్ణయిస్తాడు నీకు ఎప్పుడు ఏం ఇవ్వాలి, నీకు ఎప్పుడు ఎటువంటి జీవితం ఇవ్వాలి, ఎటువంటి బ్రతుకు ఇవ్వాలి, ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వాలి. నువ్వు దాని గురించి విచారించుకో. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి. అంతే మనం ప్రార్థన చేస్తుంటాం ఏంటి, పరలోకముందున్న మా తండ్రి నీ నామము నీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూమి మీద, అంటే భూమి మీద భూమి కాదు, నా జీవితంలో నెరవేరును కాక, భూమి మీద నెరవేరును కాక అని చాలా మంది ప్రార్థన చేస్తే ఇది భూమికి ఏమనుకుంటావు, భూమికి కాదు. పరలోకమందు నువ్వు ఎలా చిత్తాన్ని నెరవేరుస్తున్నావు నా జీవితంలో కూడా నెరవేర్చడని ప్రార్థనకు అర్థం తెలియకుండా ప్రార్థన చేస్తుంటారు చాలా. ప్రార్థనకు అర్థమేంటో తెలుసా, అక్కడ నీ చిత్తాన్ని జరిగిస్తున్నావు, భూమి మీద కూడా నీ చిత్తాన్ని నా పట్ల జరిగించాలి. నేను ఒకటి ఉన్నాను, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా
యేసయ్యా నా యేసయ్యా, ఓ యేసయ్యా నా యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా పనికిరాని పాత్రనని నమ్మయవేసయ్యా, పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, ఓ యేసయ్యా నా యేసయ్యా, ఓ యేసయ్యా నా యేసయ్యా, అందరం నేను కూడా చెప్పం చెప్పం నీ చిత్తమని జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది, జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది, నీవే నా జ్ఞానమాని, నీవే నా జ్ఞానమాని, నీ సేవ చేయ వచ్చినానయ్యా, నీ సేవ చేయ వచ్చినానయ్యా, నేను కూడా నన్ను వాడుకో యేసయ్యా, అందరం నన్ను వాడుకో ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు, ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు, నీవే నాకు ఉంటే చాలు, నీవే నాకు ఉంటే చాలు, నా బ్రతుకులోన ఎంతో మేలు, నా బ్రతుకులోన ఎంతో మేలు, నేను కూడా నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, పనికిరాని రాళ్ళతో నన్ను కొట్టినా గానీ రక్తం తానే మరవలేనయ్యా, రాళ్ళతో నన్ను కొట్టినా గానీ రక్తం తానే మరవలేనయ్యా, ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలోనే కాగిపోదును, నీ సేవలోనే కాగిపోదును, నేను కూడా నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఎస్పీ గారు నువ్వు కూడా చెప్పాలి, దేవా నీ చిత్తంలో నేను ఉంటాను, నేనున్నాను కూడా నీ చిత్తంలో నన్ను వాడుకో, నాతో మాట్లాడు ప్రభు, నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు ప్రభు, దేవుని చిత్తానికి ఇవ్వకుండా వెన్ను తిరిగిన సుఖమే మంచిది. దేవుడు నిర్ణయించేశాడు, ఆ నిర్ణయించిన కాలంలో ఆయన అంటాడు, నేను మాట ఇచ్చున్నాను నేనే నెరవేరుస్తాను, నేను నీకు మాట ఇచ్చున్నాను నేనే నెరవేరుస్తాను, నీవెందుకు ప్రచారం పడతావు, నువ్వెందుకు దుఃఖంతో అలా అలాడిపోతావు? విచారణకి మొదటి కారణం ఏంటి? మనని పోయినప్పుడు పోతాదని భయం ఉంచుతాం.
విచారానికి కారణం ఏంటి? మనది పోతాదని భయం వచ్చినప్పుడు, మనది పోతాదని భయం వచ్చినప్పుడు నీకు విచారం వస్తుంది. రెండవది విచారానికి కారణం మనం చదువుకున్న లేఖనం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీకు వ్యాధి లేదు కదా, దేవునికి స్తోత్రం. విచారానికి 2 కారణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి వ్యాధి. జబ్బు ఎప్పటికీ తగ్గకపోయింది అనుకోండి, వాళ్ళకేంటి మనసులో విచారం పట్టిస్తుంది. జబ్బు ఎప్పటికీ తగ్గలేదు అనుకోండి, వచ్చిన జబ్బు అలా చాలా మందికి జ్వరం వస్తుంటుంది, కంటిన్యూగా ఉంటుంది. జ్వరం ఓకే, కానీ అది అనుకుంటుంది చిన్న జ్వరం అని కాదు. కంటిన్యూ జ్వరం ఉందంటే అది దేవునికి వ్యతిరేకమైన జీవితం. నీకు ఎక్కువ జ్వరం అలా వస్తున్నదంటే ప్రతి నెల, ప్రతి వారము, ప్రతిరోజు ఎప్పుడు ఎక్కువ జ్వరం ఉంటుంది. సంవత్సరం పాటు 365 రోజులు ఏదో ఒక ప్రభుత్వం పడుతున్నావు అంటే ఒకసారి నిర్ణయించుకో, ప్రభువా ఎక్కడో నీ వ్యతిరేకానికి, నీ చిత్తానికి నేను వ్యతిరేకంగా జీవిస్తున్నాను, నీ చిత్తానికి నేను వ్యతిరేకంగా జీవిస్తున్నాను. వ్యాధి బట్టి కొంతమందికి దుఃఖం ఏమవుతుందా? విచారం. ఏమొస్తుంది? అవి ఎక్కడ ఉందో వచ్చాను ముందుకి చూడండి నాన్న. దేవునికి స్తోత్రం. విచారం, వ్యాధి బట్టి విచారం. అంటే హృదయంలో దుఃఖం వస్తుంది. హృదయంలో దుఃఖం ఎవరికి చెప్పుకోలేదు. నిజం. అర్థస్వరం గల స్త్రీ తను కొన్ని జబ్బులు పెట్టి ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పలేదు. రక్తం కారిపోతుంది ఒకసారి 2 సార్లు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు రక్తం కారిపోతుంది, చెప్పుకోవడానికి సిగ్గు. అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తన ఆస్తి అంతా దారిపోతుంది, కానీ నయం అవ్వలేదు. ఇంకా లోపల విచారం ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైందంటే జబ్బు తగ్గలేదు, డబ్బు పోయింది. జబ్బు తగ్గలేదు, డబ్బు పోయింది. ముందు కాస్త రూపాయి ఉంటే అది కూడా అమ్మి ఆ భూత వైద్యుల దగ్గరికి కానీ, ఈ వైద్యుల దగ్గరికి కానీ, ఆ వైద్యుల దగ్గరికి కానీ, ప్రపంచంలోని వైద్యులు అందరి దగ్గరికి తిరిగేది. నువ్వు కూడా అంతే. నీ జబ్బు కొరకు ఎక్కడికెక్కడో తిరుగుతున్నావు, కానీ నీ పరలోకపు తండ్రి నీ దగ్గర పరమ వైద్యుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఆయన ఎవరైనా గట్టిగా చెప్పాలి, పరమ వైద్యుడు ఉన్నాడు. అది తిరుగుతుంది, కానీ విచారం ఎక్కువైపోతుంది. ఎందుకంటే రోజు రోజుకి శరీరం క్షీణించిపోతుంది. రెండవదిగా ఉన్న ఆస్తి అంతా అప్పులు పాలైపోతుంది. ఇతర అప్పులు, రోగం. అప్పులు ఎక్కువ అవుతున్నాయి, రోగం తగ్గట్లేదు, గుండె కోసేస్తుంది. ఏంటో ఎవరికి అందరికీ నేను భారం అయిపోయాను, నేను బతకాలంటాను అని లోపల అనుకోవడం. కానీ ఆవిడకి ఒకరోజు ఒక వార్త చెవిలో పడింది. ఏంటో వార్త తెలుసా? విచారంతో ఆవిడకి ఒక వార్త పడింది. మీ ఊరికి నజరేయుడైన యేసు వచ్చాడు. ఏంటో వార్త? ఏం చేస్తాడు ఆయన? ఆయన కుంటివారు ఆయన దగ్గరికి వెళ్తే పరిగెడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు. ఏంటి? రోగంతో ఉన్నవారు రోగాలు విడుదలవుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఆవిడ విన్నదో, చచ్చిపోవాలనుకున్న ఆవిడకి ఒక ఆశ కలిగింది. ఆయన దగ్గరికి వెళ్తే నేను కూడా బాగుపడతాను. అందరు బ్రతుకులు మార్చాడు కదా, నా బ్రతుకు కూడా అలాంటి ఆశ నీకుందా? చర్చికి వస్తున్నాను, ఏదో వస్త్రం వెళ్ళిపోతున్నా తప్ప, ఏదో నేను కూడా చర్చికి వచ్చానని చెప్పుకోవడానికి పోతున్నా తప్ప, నీలో ఈ ఆశ ఉందా? ఈ ఆశ ఉందా? ఆదివారం ఆరాధనకి వెళ్తున్నానంటే నాతో దేవుడు మాట్లాడతాడు, నా దేవుడు నా జీవితాన్ని సరిచేస్తాడు, నా దేవుడు నా బ్రతుకుని సరిచేస్తాడు అని నీకు ఎప్పుడైనా ఆశ? ఆవిడ అందరిలా బయలుదేరిపోలేదు. ఎందుకు బయలుదేరిపోలేదంటే ఆవిడ
వాళ్ళ జీవితం విచారం ఉన్న వాళ్ళు అందరిలోకి రారండి. ఆ విచారం పోగొట్టే స్థితి కావాలని వస్తుంది. అందరూ వచ్చేది వేరు, విచారంతో వారు వచ్చేవారు వేరు. పిల్లలు ఏంటి, అందరూ వచ్చేది వేరు, ఎవరు లేని వారు వచ్చేది వేరు. అదేంటో తెలుసా, ఒక ఆశతో వస్తారు. ఎక్కడైనా ఎవరైనా నాకు సహాయం దొరుకుతారు. అందరూ వచ్చేది ఏమంటుంటే ఇద్దరు లేకపోతే లేదా, ప్రతి ఆదివారం వెళ్తాం కదా చర్చికి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా, మామూలుగా వెళ్ళి కూర్చొని వచ్చేద్దాం అని వచ్చేవారు చాలా మంది. కానీ దేవుని మందిరానికి ఎలా రావాలంటే ఏమనుకుంటారు తెలుసా, ఆ వార్త ఎప్పుడైతే చెవిలో పడిందో ఇంకా ఆగలేకపోతుంది. మనకు తెలిసినప్పుడు కూడా ఎన్ని ఆదివారాలు లేకపోతే ఎన్ని రోజులు ప్రార్థనకు దూరం అయిపోతుంది. మనం అనుకుంటాం, చాలామంది ఏమనుకుంటామంటే వారం నెలకో తీరిపోయింది, అసలు కనబడలేదు కదా, దేవుడు కనబడుతున్నాడు. తల్లి తప్పది. నిజంగా దేవుడు మేలు చేయాలంటే ప్రతిరోజు దేవుడి మందిరంలో నీకెంత సమస్య ఉందో ఆ సమస్య తీరాలంటే ఆయన ఒక్కడే తీర్చగలడు. ఆయన ఒక్కడే తీర్చగలడు, ఇంకెవరు తీర్చలేదు. ఒకవేళ నీ వాళ్ళు ధనవంతుడైనా, నీ వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళైనా దేవుని చిత్తాన్ని ఎవరు చేయలేదు. ఆ డబ్బంతా ఖర్చు పెట్టాడు. అలా ఆయన ఉన్న ధర్మంతా అమ్మేశాడు, పరమంతా అమ్మేశాడు, ఇల్లు అమ్మేశాడు, చెట్టు మీదకి వచ్చాడు. కానీ జీవితాన్ని, ఆ లోపల విచారాన్ని తగ్గించాడు. చివరికి అంటుంది ఈరోజు, ఏమండి మన ఊరికి నజరేయుడైన యేసు వచ్చాడట అంటే ఆయన అంటాడట, ఇంతవరకు అందరూ చూసే చాలు లేదా, ఇప్పుడు యేసు ప్రభు ఒకడు వచ్చాడా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు చేశాడు నీకు? ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు చేశాడు? వారి దగ్గరికి వెళ్ళావు, నా ప్రాణం తినేస్తాను, నువ్వు సచ్చావు కాదు, నన్ను చంపావు కాదు, నా డబ్బంతా నీకే తగలబెడుతున్నా, నా ఆస్తంతా నీకే తగలబెడుతున్నా అంటే ఏడుస్తాడు. ఏం చేయలేదు కదా. పిల్లల్ని పిలిచిందంటే అవనస్తలేదు, రే నాన్న అమ్మా కొంచెం ఆ వీధులకు తీసుకెళ్ళండి, వేసుకోవడం వచ్చినట్టు ఆ వీధులకు నడలేకపోతే. ఎందుకంటే ఒకరోజు సేపు ఒక రక్తం కారితే కళ్ళు తిరిగి పడిపోతుంది. అలానే 12 సంవత్సరాల నుండి రక్తం దారిలో కారుతుంది. మరి ఆవిడ ఒప్పుకుంటుందా? ఉండదు. మంచం మీద పడి లేవలేని స్థితిలో ఉంది. కానీ ఆశ ఉంది, ఏసే దగ్గరికి వెళ్ళాలని. కానీ బలహీనత ఏం చేసింది? మంచం మీద పడింది. మంచం మీద లేవలేకపోతుంది. భర్తను అడిగింది, కొంచెం ఆ చిచ్చికి తీసుకెళ్ళి. మరి ఎలా మాట్లాడతారండి? నా సమస్తము తినేసావు, ఇంకెప్పుడు ఏంటంటావు? ఆ దేవుడి దగ్గరికి వెళ్తానంటున్నాం, ఆయన దగ్గరికి. ఎవరిని బాగు చేశారు? మన దగ్గర ఎంతమంది ఉన్నారు కదా, ఎవరు బాగు చేయలేదు. ఆయన ఏం బాగు చేస్తాడు? అక్కడికి వెళ్ళి కూడా డబ్బు తగలబెట్టడం. చాలా మందికి ఇదే ఆలోచన ఉంటుంది. చర్చికి వెళ్ళి కూడా ఆ దశంబాదాలు కృతజ్ఞాపనలు ఇవ్వడం తప్ప అక్కడ ఏం దొరుకుతుంది మనకి? ఎక్కడే పెట్టరు. ఒక కొబ్బరికాయ కొడుతూ అమ్మ కాళ్ళు తీసుకుంటారు, అమ్మ మనకి పెడతారు. చర్చికి వెళ్తే దశంబాదాలు అడుగుతారు, కృతజ్ఞాపనలు అడుగుతారు, అడగమనుకొని అడుగుతారు. మీకు తెలుసా పిచ్చిదాన్ని? అక్కడ అవన్నీ ఇవ్వాలి. ఇంకా నా దగ్గర ఏముంది అని అంటుంటే ఆవిడ మనసులో ఆలోచించి నేర్చుకుంటుంది. కదలలేని పరిస్థితి. పిల్లల్ని పిలిచి, అరే కొంచెం నాకు చర్చి దగ్గర ఆ ఏసై వచ్చాడంట, ఆ వీధిలో నిలబెట్టాడు అంటే ఆడంటారు, నీతో రావడానికి మాకు సిగ్గు. ఆ అందమైన అమ్మాయే కదా నేను కన్నది. ఇప్పుడు ముడతలు అయిపోయింది నీ తల్లికి, కానీ అప్పుడు నీకు ఎలా కన్నది? ఆ ముడతల తల్లే కన్నది కదా. ఇప్పుడు నీ తల్లికి బుగ్గల లోపలికి వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు నీ తల్లికి అందం లేకపోవచ్చు, ఇప్పుడు నీ తల్లికి ఎవరం లేకపోవచ్చు. పిల్లలు అంటారు, నీతో
ఒక సిగ్గు. ఈరోజు చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులు తేలడం సిగ్గండి. అదెందుకు సిగ్గుపడతారో నాకు తెలియదు. నీ తల్లితో నువ్వు ఎప్పుడు వెళ్ళాలి? నీ తల్లి నీ తండ్రితో ఎప్పుడు నువ్వు వెళ్ళాలి. అది ఎలాంటి వాళ్ళైంది. ఈరోజు నువ్వు పట్టించుకోలేదంటే రేపు పట్టించుకుందామని నీకు దొరకదు. రేపు పట్టించుకుందామని నీ తల్లి నీకు దొరకదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను హ్యాపీగా ఉన్నాను, ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా బతుకు నా బాగుందని, కానీ నీ తల్లిని తండ్రిని విడిచి నువ్వు అంటున్నావే అది నీకు మంచిది కాదు. అది నీకు మంచిది కాదు. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, మేలును అనుభవించాలంటే నీ తల్లి తండ్రిని నువ్వు సన్మానించు. నీ తల్లి తండ్రిని ఎప్పుడైతే సన్మానిస్తావో నీ దీర్ఘాయుష్మంతుడు. నువ్వేం చేయాలి తెలుసా? అవసరమైతే వాళ్ళకి బలవంతించాలి. నాన్న అమ్మ నా దగ్గరికి వచ్చాయి, మేము రావురా బలవంతంతో బయట ఓకే. కానీ నీ ఏ పరిస్థితిలో కూడా ఏ రాత్రైనా పగలైనా నీ ధ్యాస నీ తల్లిదండ్రుల మీద ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు. భూమి మీద నువ్వు గొప్పవాడు అవ్వాలంటే నీ ధ్యాస నేను కన్నవారి మీద ఉండాలి. అడిగింది పిల్లల్ని, తీసుకెళ్ళండి మీతో నేను అనేసరి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కుమిలిపోతుంది. కానీ లోపల ఒక ఆశ ఉంది. ఏంటై ఆశ? నేను ఆయన దగ్గరికి కనీసం అందరిలోకి వెళ్ళలేకపోయినా, కనీసం ఆయన చెయ్యకపోయినా, కనీసం ఆయన చెంగుముడితే చాలు. ఆయన అందరిలాగా నన్ను పిలిచి చెయ్యవచ్చలేదు. చెయ్యే కాదు, ఆయన చెంగుముడితే చాలు. మొత్తానికి ఎలాగోగలగా ఆయనైనా నన్ను తాకాల, నేనైనా ఆయన తాకాలి. ఒక నిర్ణయం. దేవుని సన్నిధికి వస్తామంటే దేవుడైనా నీకు తాకాలి, నువ్వైనా దేవుడిని తాకాలి. ఏదైనా మనకే లాభం. తండ్రి మన ఇంటికి వచ్చిన మనకే లాభం, మనం తండ్రి ఇంటికి వెళ్ళినా మనకే లాభం. అనుకొని ఇచ్చింది, లేవలేక పడుతూ లేస్తూ వచ్చేసరికి జనాలు గుంపు కూడా ఉన్నారు. మనమైతే ఏం చేస్తాం తెలుసా? దేవానికి స్తోత్రం, నేను వచ్చాను, నీకు తెలియదా? నీకు తెలుసు, నీకు తెలుసు నాయన, నేను వచ్చానని తెలుసు, ఎంతమందిలో కూర్చున్నానని కూడా తెలుసు. పాస్ గారు తెలియకపోతే ఏముందినైనా దేవానికి స్తోత్రం అనుకొని అక్కడ పేరు అవగానే నీకు అవ్వకముందే మూటములు కొట్టుకొని పారిపోతాడు. కానీ ఆవిడ అలా వెళ్ళలేదు. అందరినీ ఛేదించుకుంటూ యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య గారికి దగ్గర ఉన్నాడు. ఇలా చెవు ముట్టిన వెంటనే స్వస్థత పొందింది. ముట్టిన వెంటనే రక్తస్రావం ఏమైంది? ఆగిపోయింది. విచారం ఏమైంది? పోయింది. దుఃఖం ఏమైంది? గాలికి రెక్కలు వచ్చినట్లు ఎగిరిపోయింది. నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. యేసయ్య దగ్గర నిజంగా నువ్వు వస్తే ఏ దుఃఖంతో ఏ విచారంతో వచ్చావో ఆ విచారం దుఃఖములన్నీ కొట్టివేయబడతాయి. నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి రాకుండా నీ దుఃఖం ఎప్పుడు పోదు. నీ మట్టుకు నువ్వు ఎప్పుడు దుఃఖాన్ని పోగొట్టుకోలేవు. చాలా మంది అనుకుంటారు మన మట్టుకు మనం పోగొట్టుకోవచ్చు. నేను అలాగా అనుకున్నాను. చిన్న కురిపేస్తే ఈ కురిపి ఏముంది, నా మట్టికి ఎన్నో డాక్టర్ దగ్గరికి లేదు, చివరికి అది తేలింది నీ జీవితంలో పోగొట్టుకోలేదు. నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడికి ఎప్పుడైతే చిత్తానికి లోపడ్డాను, ఎన్ని గంటలైనా నిలబడి శక్తించాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. నీ మట్టుకు నువ్వు జీవితాన్ని మార్చుకోగలరా? ఏంటి చిరుత తన బజ్జీలు మార్చుకోగలరా? తన శరీరాన్ని మార్చుకోగలరా? మనం వెనుకాల ఊహిస్తాం పిచ్చిదానిలా, పిచ్చోళ్ళగా. నా జీవితాన్ని నేనే మార్చేసుకుంటాను, నేనే బాగు చేసుకుంటాను, నేనే కరెక్ట్ చేసుకుంటాను, నాకు బాగా తెలుసు, ఇది తెలుసు, అలా తెలుసు, ఎంత తెలుసు అనుకో. నీ మట్టి నువ్వే నిర్ణయాలు తీసుకుంటావేంటి? నిర్ణయాలు తీసుకున్నావు కాబట్టి రేపు ఉదయం నువ్వు ఆ బాధను అనుభవించాలి. ఈరోజు నీ నిర్ణయమే రేపు నీ బాధలకు కారణం.
ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చిన నీ నిర్ణయమే రేపు నీ ఆనందానికి కారణం. నిర్ణయం నీదే తీసుకో. కాబట్టి ప్రియుల, రెండవది ఏంటంటే వ్యాధి వల్ల హృదయం దుఃఖము చేత విచారించాలి. ఈరోజు ఎంతమంది వ్యాధి వల్ల బాధపడుతున్నారు, హృదయం దుఃఖంతో వచ్చారు. నీ దుఃఖ దినము దేవుడు సమాప్తం చేస్తాడు. దేవుడి దగ్గర నిజంగా వస్తే, నిజంగా యేసయ్యని అడిగితే, నిజంగా యేసయ్య చిత్తానికి నువ్వు లోబడిపోతే, నేను ఎంతవరకు తప్పు చేశాను ప్రభు, నిన్ను ఎరిగి కూడా నేను దూరం అయ్యాను, నిన్ను ఎరిగి కూడా నీ సన్నిధికి దూరం అయ్యాను, నిన్ను ఎరిగి కూడా నేను ఏదో చేసేస్తున్నాను అనుకున్నాను. నిన్ను ఎరిగి కూడా నేను ఎంతో బాధపడుతున్నాను. కారణం ఏంటంటే మూడవది చూడండి, ఎస్తేరు గ్రంథం 4:4 ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గర వచ్చి జరిగిన దాన్ని ఆమె తెలియజేయగా రాజు దాన్ని గొప్ప మనోవిచారం కలదై. ఎలాంటిదంట? మనోవిచారం. ఎవరంటే కూడా రాణికి విచారం ఏంటండి? రాణి అయినా, రాజు అయినా, లోకమున్నా, లేదా పేదోడైనా, పూలోడైనా అందరికీ విచారం కామన్. ఎందుకంటే ఆవిడికి మనసు ఉంది, మనకి మనసు. ఆవిడికి ఒక విచారం ఏంటో తెలుసా? తన ప్రజలంతా నాశనం అయిపోతున్నారు, తన కుటుంబం నాశనం అయిపోతుంది. నీకు విచారం లేదా? నీ కొడుకు నాశనం అయిపోతున్నాడు, నీ భర్త నాశనం అయిపోతున్నాడు, నీ పిల్లలు నాశనం అయిపోతున్నారు, నీ బంధువులు, నీ తోటి, నీ అన్నదమ్ములు, నీ తల్లిదండ్రులు రక్షణ లేకుండా నశించిపోతున్నారు. నీకు కొంచెమైనా విచారం లేదా? మన ఇల్లు నాశనం అయిపోతుంటే మనకు విచారం ఉండదండి. రాణి గొప్పదే, కానీ తన ఇల్లు నాశనం అయిపోతుంది, తన ఇల్లు పాడైపోతుంది. విచారానికి కారణం ఏంటో తెలుసా? ఇల్లు పాడైపోతుంది. ఇల్లు పాడైపోయినప్పుడు విచారం ఉండదండి? ఉండదు. నీ భర్త తాగుపోతాయి, తిరుగుతుంటే రోడ్డు మీద, నీ గుండెలు ఎంత విచారం అండి? విచారం ఉండదా? ఉండదా? ఉంటుంది. నీ పిల్లలు నువ్వు చెప్పిన మాట వినకుండా రోడ్డు మీద తిరుగుతూ, సినిమాలకు వెళ్తూ, అనేక మంది పనికిరాని పనులు చేస్తుంటే 10 మంది అంటున్నప్పుడు నీ హృదయంలో విచారం రాదు? విచారం రాణికైన విచారమే, కుటుంబం బట్టి విచారం. ఈరోజు ఎంతమంది కుటుంబం బట్టి విచారం వచ్చారు? ఎంతమంది విచారాలు ఉంటారు? విచారానికి 4వ కారణం ఏంటి? కుటుంబం. మొదటి కారణం చెప్పండి. మనది పోతుందని భయం. రెండవది వ్యాధి, హృదయంలో మనోవేదన. మూడవది తన కుటుంబంలో. 4వది కీర్తన గ్రంథం 6:7 ఏ బాధ నీది, ఏ విచారంతో ఉన్నావు ఒకసారి నీ మనసులో పెట్టు. నా ప్రాణం బహుగా వదులుచున్నది యెహోవా, నీవు ఎంతవరకు జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞతలు చెల్లించదు. నేను గురువుజు అర్చి ఉన్నాను ప్రతి రాత్రి 6:7 విచారము చేత నా కన్నులు దేని చేతట? ఎవరికి? ఒక భక్తుడికి విచారం. దేనికి విచారము? బాధించేవారు చాలా మంది, సూటిపోటు మాట్లాడేవారు చాలా మంది, పెట్టేవారు ఎవరు ఉంటారు కానీ మాట్లాడేవారు చాలా మంది ఉంటారు, చాదీసేవారు ఎవరు ఉంటారు కానీ ఏంటి చెప్పేవారు చాలా మంది ఉంటారు, మన నాకతో ఉన్నప్పుడు అన్నం పెట్టేవారు ఎవరు ఉంటారు కానీ మనల్ని ఎత్తి పొడిచేవారు చాలా మంది ఉంటారు. సారదీసేవారికి ఎవరికి చేత కాదు సారథి, కానీ చెడిపోయడం మాత్రం ప్రపంచంలో తెలిసింది. బాధ ఎందుకో తెలుసా? నా వారే నాకు సారథీయకుండా తోసిస్తున్నప్పుడు గుండె పగిలిపోదండి. పగులుతుందా? పగదు. ఆ గుండె పగలు మామూలు పగలదు. నాను వారే నన్ను బాధిస్తున్నారు. శత్రువులు బాధించారంటే ఒక అర్థం ఉంది. నాను వారు
అనువారు, నా అనుకున్నవారు, నా రక్తం అనుకున్నవారు, నా రిలేషన్ అనుకున్నవారు, నా అన్నదమ్ములు అనుకున్నవారు, నా అక్క చెల్లెలు అనుకున్నవారు, నా కుటుంబం అనుకున్నవారే నా మీద వ్యతిరేకంగా లెగిస్తే, నన్ను దోషిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో దావీదు రాశాడు. చారదీయుడు నీకు చేత కాదు కానీ చెడపడం నీకు చేత అవుతుందా? ఆ బాధ ఎంత కాదో తెలుసా? ఒకవేళ నీకెవరు చారదీయులని బాధపడుతున్నావా? నా భర్త నన్ను చారదీయట్లేదు, నా భార్య నన్ను చారదీయట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను చారదీయట్లేదు అని బాధపడుతుంది. దావీదు అంటాడు, ఎవరు నన్ను విడిచినా, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన, యెహోవా నన్ను చేరదీయను. తల్లిదండ్రులు నన్ను విడిచిన, యెహోవా నన్ను చేరదీయను. దేవుడు చేరదీయను. విచారపడుతున్నాడు. ఈరోజు ఎవరు నువ్వు చేరదీసిన చేరదీయకపోయినా, ఎవరు నీ పిలిచిన పిలకపోయినా నువ్వు దాన్ని పట్టించుకో. ఒక్కడ మాత్రం గమనించు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ బంధాలు, గర్భంలో ఉన్నప్పుడు ఈ బంధం మనకి పంపించినోడు ఎవరు? గట్టిగా ఐశ్వర్యం ఇచ్చినోడు ఎవరు? తినడానికి తిండి ఇచ్చినోడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చినోడు కదా. మధ్యలో బంధాలు ఏర్పడ్డాయి. ఇవి దూరం అయిపోయి శారదీయలేదని బాధపడి, దేవుడు శారదీయలేదని బాధపడి, దేవుడు నేను ఎప్పుడైతే శారదీస్తాడో ఇవన్నీ నీ పక్కకు వస్తాయి, ఇవన్నీ నీతోనే ఉంటాయి. ముందు దేవుడి దగ్గర చేయాలి, ప్రభు దగ్గర, ప్రభు చిత్త అన్నాడు. ఇంకొకటి మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరు శారదీయలేదు నాకు వద్దండాలి, నువ్వు మాత్రం శారదీ. ఆడు పోషించిన పర్లేదు, నీకు ప్రేమ ఉండాలి, అప్పుడే దేవుడి కార్యం జరుగుతుంది. వాళ్ళు దోషేస్తున్నారంటే నేనెందుకంటే అనక, నువ్వు సిగ్గులేని వాడన్నా ప్రేమించు. వాళ్ళతో మాట్లాడి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా పర్వాలేదు, మాట్లాడు. అది ఎప్పుడైతే చేస్తావో ఏసై పెట్టబోదు, ఏసై పెట్టబోదు. ఏసై బిడ్డం అవ్వాలంటే మనతో తోసేసిన పర్లేదు, మనతో తోసేయకూడదు, అప్పుడే దేవుడి కార్యాలను చూస్తాం. వాళ్ళని దోస్తారండి, వాళ్ళ అవసరం నాకేటుందని ఇలా ముఖం తిప్పుకోక ఎప్పుడు పడు. నిజమైన ఉపవాసం అంటే దేవుడితో సహవాసం ఏంటో తెలుసా? నీ రక్త సంబంధులకి ముఖం తిప్పుకోండి, నీ రక్త సంబంధులకు ముఖం తిప్పుకోండి. అది నిజమైన సహవాసం, నిజమైన యేసుక్రీస్తు యొక్క పిలుపు. నువ్వు ఏసై దగ్గరికి వచ్చి నన్ను చూడట్లేదంటే నేను ఎందుకంటే ప్రకటించాలి ఆయన అలా అవసరం నాకేటుందని అనుకో. ఎందుకంటే ఆ అవసరం నీకు ఎందుకు ఉందో తెలుసా? నేను నాకు రక్షించడానికి నేను అక్కడ వచ్చాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గురించి ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి యోబుని చాలా రకరకాలుగా నానా భాషలాడారు. యోబుని అదన్నారు, నువ్వు పాత్ర అన్నారు, అదన్నారు, ఇదన్నారు. దేవుడికి ఎన్ని హింసలు పెట్టినా మనసులో బాధపడ్డాడు కానీ ఇంకా అంత మాట్లాడకూడదు, వాళ్ళ ముఖం చూడకూడదు అన్నాడు. అనుకునే సమయంలో చివరికి వచ్చేసరికి దేవుడు అన్నాడు, నిన్ను ద్వేషించిన వారి కొరకు, నీ స్నేహితుల కొరకు నువ్వేం చేయు, ప్రార్థన చేయాలి. నాలాంటి వాడు యోబు ఏమనుకున్నాడు? వాళ్ళు ఇలా అన్నారు, మొత్తం నేను చూడను, నాతో మాట్లాడు, నాలుగు నేనెందుకు ప్రార్థన చేయాలా అని అనలేదు యోబు. ఏమన్నాడు తెలుసా? నీకు చూడనంటున్నావు కదా, ఆ మొక్కనే చూడు. నువ్వు వాళ్ళ బుద్ధం అనుకుంటున్నావు కదా, వాళ్ళతోనే మాట్లాడు, అప్పుడే నేను దీవిస్తాను అన్నాడు. దానికి లోపడ్డాడు యోబు. అప్పుడు రెండింతలుగా దేవుడు దీవించాడు. తెలుసా? వాళ్ళు నాకు అన్నారు, వాళ్ళ మొక్కనే చూడు, వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నారు, వెళ్తుంటే పడుతున్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? నేను చెప్తానమ్మా, ఎవరు నేను కొడతారో, ఎవరు న్యాయం చేస్తారు, అక్కడికి కొంత తక్కువ వాడు అనుకున్న పర్లేదు, తక్కువతో అనుకున్న పర్లేదు, అనుకున్న పర్లేదు, కానీ వాళ్ళంతా కొడతారో దేవుడు అంత కొట్టిస్తాడు. మనుషులు మన ఎంత కొడతారో దేవుడు అంతా చేరు కొట్టిస్తాడు. మనుషులు ఎంత చీ అంటారో దేవుడు అంత చప్పట్లు కొట్టిస్తాడు. తర్వాత నువ్వు లోబడితే నిజంగా లోబడితే కానీ నువ్వేమనుకుంటా తెలుసా? వాళ్ళనుకుంటే వాళ్ళక్క నాకే మళ్ళీ ఏంటో పోషిస్తున్నారు, నా తిరిగి నేను తింటున్నా, నా తింటాను, వాళ్ళకంటే నేనే తక్కువ అండి.
ఆ గర్వం అనేది మన ఇంట్లో ఉండకూడదు. అది వేసే మనం నేర్పలేదు, వేసే మనం నేర్పలేదు, వేసే మనం పలకరించలేదు అనుకో, మనం వెళ్ళి పలకరించడం తప్పేం లేదు. సిగ్గులేకుండా మళ్ళీ వచ్చి పలకరించు అన్నారంటే నీ ఇంటికి ఒక ఆశీర్వాదం వచ్చి పడిపోతున్నాడు. వాళ్ళకి అన్నారంటే నీ ఇంటికి వచ్చి ఒక ఆశీర్వాదం పడిపోతున్నాడు. అవతల మనం చీకొట్టారంటే దేవుడు ఒక చప్పట్లు రెడీగా చేశాడు అన్నాడు. అంచేత ఎవరికి తల ఉంచుకోకూడదు. నువ్వు ఏమైనా ఆడవల్లే తప్పు ఉంది, ఆడవల్లే తప్పు ఉంది, కానీ మనం కూడా ఏం చేయాలి? యోగు కాబట్టి వాళ్ళ గురించి ప్రాబ్లం అలాంటి మనసు వస్తుందని మనకి అసలు చేయగలము. నిన్ను వచ్చి మొత్తం మీద పెట్టి అంటామండి, అమ్మా దేవుడు అంటాడు, అమ్మ ప్రార్థన చేసేస్తావా? చేస్తామా? చెప్పండి, ఎంతమంది అలాంటి కలేజ మీకు ఎంతమందికి ఆ గుండె ఉంది చెప్పండి. నన్ను తిట్టే వారి కొరకు నేను ప్రార్థన చేయగలనా? చేస్తాను. ఎలా తెలుసా? వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు. ఇలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. నేను హింసించేవారు ప్రభు దగ్గర ఏం చేయాలి? అది యేసయ్య గుణం అన్నమాట. సిలువలో ఆయనకి రక్తాన్ని కార్చి ప్రాణం రండి రక్తం కారినట్లుగా కొట్టి రాత్రంతా తిప్పి తెల్లవారి భారమైన సిలువేసి రోడ్లను తీర్చికెళ్ళి ఆ మొన్నటి ఎండలో 3 మేకుల మీద సిలువేసి అందరు హేళన చేస్తుంటే ఆ హేళన మధ్య అంటాడు, తండ్రి ఏం చేయించున్నారో ఎంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా, జాలిగా నన్నే చూసినవయ్యా, జాలిగా నన్నే చూసినవయ్యా. ఎంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినవయ్యా, ఏ మంచి లేకున్నా నన్ను ఎదుర్కొన్నావు, అర్హతే లేకున్నా యోగిగా తెచ్చావు. ఏ మంచి అర్హతే లేకున్నా యోగిగా తెచ్చావు. చివరికి ఒక మాట చెప్తాను చూడండి ప్రియులారా. విచారం ఎప్పుడు వస్తుందంటే కీర్తనల గ్రంథం 31:9 చదవండి. గీతం చదవండి. యెహోవా నేను ఇరుకును పడి ఉన్నాను, నన్ను ఏం చేయి, కరుణించు. ఇరుకును పడ్డం బట్టి విచారం అంట. కొన్నిసార్లు మనం ఏమైపోతాం తెలుసో తెలియకో ఇరుకులు పడిపోతుంటాం. ఇరుకులు మీకు తెలుసా? ఇటు తల్లి కావాలా, అటు భార్య కావాలా, మధ్యలో ఎవరు కావాలి చెప్పండి? మీ అమ్మగారిలా మరియులా నీ కన్నాడు అనుకోండి. మీ ఆయన ఇరుకులో మీ అమ్మ కావాలా, నేను కావాలా అని భార్య అన్నది అనుకోండి. భర్త ఇరుకులో ఎవరు కావాలి? నేనేం కావాలా, నేను కావాలి తెలుసుకో అన్నది అనుకో. అప్పుడేంటి ఎక్కడ పడినట్టు గట్టిగా చెప్పాలి. మీ సినిమాళ్ళ మీకు అంత అనుభవం రాదు, మాకు అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు. ఎందుకంటే అనుభవించిన వాళ్ళు ఇరుకుల్లో ఉంటారు కదా. చెప్పండి, నేను కావాలా,
చెప్పు ఎవరు కాదు ఇరుకులు కదా. ఆ ఇరుకులు ఎప్పుడైనప్పుడు ఏంటండి, యువతల భర్తని వదులుకోలేము, తల్లిని వదులుకోలేము, యువతల భార్యని వదులుకోలేము, మాత్రం తల్లిని వదులుకోలేము, యువతల అన్నదమ్ముల్ని వదులుకొని మాత్రం స్నేహితులు వదులుకోలేము. ఇరుకులు ఇరుకులు చాలా మంది ఇరుకుల్లో పడిపోయి, ఆదివారం అయితే నమ్మని భర్త ఉంటాడు అనుకోండి, అది తెలియని భర్త ఉంటాడు అనుకోండి, దేవుని గురించి తెలియదు నమ్మడు, నీకు మాత్రం పంపిస్తూ ఉంటాడు. ఆదివారం అయింది, ఆ రోజు ఫంక్షన్ అయింది, 2 సినిమాలు మంచి సినిమా వచ్చింది, నాతో సినిమాకి వస్తావా, చర్చికి వెళ్తావా అంటే ఎక్కడికి వెళ్తావు? అబద్ధాలు అన్నీ చెప్తారండి, ఎంత అబద్ధాలు చెప్తారంటే మాట్లాడితే అబద్ధం. కొంచెం ఆలోచించకుండా అబద్ధం ఆడుతున్నారా మీరు? ఆలోచించండి, అబద్ధం ఆడకారు. అబద్ధం ఆడడానికైనా ఆలోచించండి. ఏం చేస్తారండి? గట్టిగా చెప్పాలి. ఆయన మాట తినాలి కదండి, పాస్టర్ గారు మీరే చెప్పారు కదా, భర్తను ఏం చేయాలా, గౌరవించాలి కదండి. అవును, మీ మాట ప్రకారం రోడ్డు పోతున్నానండి. నిజంగా కొంతమంది విశ్వాసులు కూడా ఆదివారం అయితే ఆ చర్చికి వెళ్ళాలి, ఈ చర్చికి రావాలి, ఆ చర్చికి వెళ్తే ఆ పాస్టర్ గారికి తెలకపోతే ఆ పాస్టర్ గారికి కావాలి, ఈ చర్చికి వెళ్తే ఈ పాస్టర్ గారికి తెలకపోతే ఈ మధ్యలో నలిగిపోతాడు విచారం. ఇద్దరికి ఏం చేయాలి, తృప్తిపరచాలి. అప్పుడు ఎలాగవుతుంది? అది జరగని పని. దేవుడు ఎప్పుడు ఇద్దరికి దాసులు కానేరు, అది నీకు ఆశీర్వాదం కాదు. నిర్ణయించుకో నీది, నువ్వే నిర్ణయించుకో. అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలి, ఎటువైపు నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళలేవు. ఎందుకంటే అక్కడ ఉన్నా అక్కడేమైపోతుందో నా బాధ, ఎక్కడ ఉన్నా ఇక్కడేమైపోతుందో నా బాధ. వాళ్ళు భర్త కొట్టేసాడు, అమ్మా నాన్నకి వెళ్ళమనుకోండి, అమ్మా నాన్న ఇంటి దగ్గర ఏంటి బాధ నీకు? అమ్మా నాన్న ఇంటి దగ్గర ఏం బాధ? ఎలాగొన్నాడు, తిన్నాడు, చచ్చాడు, బతికాడు అని ఎంత మూర్ఖుడైనా ఏమనుకుంటా మనసులో అనుకుంటారా లేదు? భార్యను కొట్టుకొని పంపించావు అనుకోండి, మీ మనసులో ఎలాగుంటుంది? వెళ్ళింది కానీ ఎలాగొందో ఏటైంది, మరి అంత మనసు ఉన్నాడు, వెళ్ళి తీసుకోవచ్చు కదా, ఆ పని చేయి. అంత మనసులో నన్ను వెళ్ళిపోవచ్చు కదా, లోపల నుండి ఏంటి విచారించాలి. 2 వైపులు నిర్ణయించుకోలేను, విచారంలో పడిపోతారు. చూడండి, చాలాసార్లు మీకు ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఎవరైనా 2 వస్తువులు పెట్టారండి, పాస్టర్ గారు చికెన్ తింటారు, మటన్ తింటారు, 2 తినాలని ఉంటాను, కానీ నాకు తినదు అన్నాడు. ఇప్పుడు నిర్ణయం ఏంటి? తినాలన్నా తిన్నానకపోతే కొత్త వాళ్ళ వెళ్ళిపోద్దేమని బాధ కదా. నిర్ణయించుకోగలరా? నిజంగా విరుకులు పడే మార్గం ఏదైతే కొంతమంది మనం విరుకులు పడేస్తాం, కొన్ని సమస్యల్లో పడేస్తాం, మనకు అదేదో తెలియదు, కానీ మన ఇంటికి వస్తారు, మనల్ని ఏం చేస్తారు? సమస్యల్లో పడేస్తారు. మనకు దాని గురించి అస్సలు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇలాగైపోతుంది పడతారు, అలాగైపోతుంది అంట. చాలాసార్లు నేను ఇరుకులు పడ్డాను, చాలాసార్లు చాలా మంది ద్వారా ఇరుకులు పడ్డాను. ఇంకా అది ఇచ్చిన తర్వాత అది బయటికి తీసుకోలేక చాలా బాధపడిపోతున్నాను. కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇరుకులో పడతారు, కొంతమందికి ప్రేమ చూపించి ఇరుకులో పడతారు, కొంతమంది కొన్ని ఇచ్చి ఇరుకులో పడుతుంటారు. మన తెలివితేటలు ఒకలాగుంటే ఆ తెలివితేటలు ఒకలా. ఇరుకులో పడినప్పుడు విచారం, మరి విచారాన్నింటికి ఎలాగ దేవుడు విడుదల ఇస్తాడు? 1-2 మాటలు చెప్పి ముగిస్తాను, మన సమయం 9 అయిపోయింది. రైట్, ఒక మాట చూద్దాం. ఇరుకు నుండి విడుదల పొందాలంటే కీర్తన గ్రంథం విచారం నుండి విడుదల 94:19 త్వరగా. ఇంకొకరు చూడండి, సామెతల గ్రంథం 12:20 నా అంతరంగము విచారము విచారము అంతరంగములో రాగా నీ గొప్ప ఆదరణ నాకు ఏం చేసింది? నెమ్మది కలిగేసింది. చెప్పడం విచారం వచ్చినప్పుడు ఎవరు ఆదరణ కావాలన్నా? ఆదరణ, దేవుడు ఆదరణ, ఆదరించేవాడు దేవుడు ఒక్కడే. ఎవరు ఎన్ని చెప్పినా ఆదరణ జరగదు, దేవుడు ఒక్కడే.
మీకు ఆదరించేవాడు. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి ఆదరణ పొందాలి. ఎందుకంటే ఆయన పేరు ఆదరణకర్త. చెప్పండి, ఆయన పేరు. మీ హృదయంలో కలవరపడనీకుడి, ఇదిగో నేను వెళ్ళిపోవడం ప్రయోజనం, నేను వెళ్ళనీయడం ఆ పరిశుద్ధాత్ముడి మీ వద్దకు రాడు. ఆయన మీ దగ్గరికి రావాలంటే ఆయన పేరేంటో తెలిసి ఆదరణకర్త. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నేను ఆదరించగలడు. రెండవది చూడండి, సామెతల గ్రంథం 12:25 వచ్చి ఒకరి హృదయంలో విచారం దాన్ని కృంగచేయును, దయగల మాట. ప్రైజ్లో అంటే అలాంటి మాట్లాడాలంట. దయగల మాటలు ఎవరు ఉన్నాయి? యేసుక్రీస్తు నుండి రాయబడింది. ఆయన మాటలన్నీ దయగల మాటలు. ఆమేన్. మనం ఎవరు మాట్లాడిన ఎక్కడో దగ్గర బాధ కలుగుతుంది, కానీ దేవుడు మాట్లాడితే దయగల మాటలు. దయగల మాట్లాడేది అంచనే అది దయామయుడు అన్నారు. ఆమేన్. ఆయన పేరేం పేరు? అంచన. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దయగల మాటలు మాట్లాడు. తల్లి ఒక జబ్బుల దగ్గరికి వెళ్ళావు అనుకో, ఈ జబ్బా అమ్మ మా ఊర్లో వచ్చిందమ్మా, 3 రోజులకే చచ్చిపోయారు. పాప డాక్టర్ అంటారు 4 రోజుల వరకు నీకు పర్లేదమ్మా అంటాడు. వీళ్ళు వెళ్ళి 3 రోజులే చంపేస్తారు మాటలకి. కొంతమంది మాటలతో నీ జీవితాలు ఏం చెప్తారు? గట్టిగా చెప్తారు, చెప్పేస్తారు. కానీ దేవుడు అడగట్లేదు, నీకు అలాంటిదైనా నేనున్నాను. ఏమన్నాడు? నేనున్నాను, భయపడకు, నేనున్నాను. ఇది మనకు ఆదరణ కలిగే మాట. వచ్చేవాడు ఆ మాట చూశాను. చూడండి, ఇర్మియా గ్రంథం 31:13. ఇర్మియా గ్రంథం 31:13. సరే, వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించడం, విచారమును కొట్టివేసి వారికి ఆనందమును కలగజేస్తాను. ఈ రోజు నా సన్నిధిలో ఎంతమంది విచారంగా వచ్చారు, ఎంతమంది విచారంతో కూర్చున్నారు. మీ విచారాలని కొట్టివేయబడును, మీ విచారాలను వేసే కొట్టివేయబడును. ఏ విచారంతో దేవుడు కొట్టివేయబోతున్నాడు, మీ విచారాన్ని కొట్టివేయబోతున్నాడు. ఈ విచారంలో కొట్టివేయబడును, ఈ విచారంలో కొట్టివేయబడును. ఏ విచారంతో మందిరానికి వచ్చావు, ఏ విచారంతో మందిరంలో కన్నీరు కాలుస్తావు, ఏ విచారంతో దేవుడి సన్నిధిలో ఇప్పుడు ఏడుస్తున్నావు, ఏ విచారంతో నీ హృదయం ఇక్కడ ఉందో నీ విచారాన్ని కొట్టివేస్తాడు. యేసు ప్రభువు నీ విచారాలన్నీ కొట్టివేయబడాలి, నీ విచారాలన్నీ కొట్టివేస్తాడు. ఏ విచారంతో వచ్చావు తల్లి, నీ కుడి చెయ్యి తొడుగు, దేవా నా విచారం ఇది. నీ విచారం అందరం 2 చేతులెత్తి ఒక్కసారి గట్టిగా ఊపుతూ చెప్తాం, దేవుడు నీ విచారాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ విచారాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ ఇంట్లో విచారాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ కుటుంబం విచారాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ సంఘంలో విచారాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ పిల్లల విచారాన్ని కొట్టివేయబోతున్నాడు. ఏ విచారంతో ఉన్నావు, నాకు పిల్లలు లేని విచారంతో ఉన్నావు కదా, నీ విచారాన్ని కొట్టివేయబోతున్నాడు. కొట్టివేసి నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇదిగో అప్పుల్లో ఉన్నానని విచారంతో ఉన్నావు కదా, నీ అప్పులన్నీ కొట్టివేయబోతున్నాడు. నీ రుణాన్ని మాపివేయబోతున్నాడు, నీ రుణాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ రుణాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ రుణాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ రుణాన్ని కొట్టివేయబోతున్నాడు. నీ రోగంలో ఉన్నానని బాధపడుతున్నావు కదా, నీ రోగాన్ని కొట్టివేయబోతున్నాడు. నీ రోగం విచారం చేత, నీ రోగం చేత విచారం చేత కృంగిపోతున్నావు కదా, నాకు ఎవరి జబ్బుకు మందిస్తాడు, ఈ జీవితాన్ని ఉండాలనుకుంటున్నావు కదా, దాన్ని కొట్టివేస్తున్నాడు. నీ రోగాన్ని కొట్టివేస్తున్నాడు. ఎందుకంటే నీ మనోదుఃఖానికి, నీ రోగానికి, నీ అప్పులకి, నీ సమస్యలకి కలువరి శిలువ మీద ఆయన రక్తాన్ని కాల్చి మన పాప శాపాన్ని కొట్టివేసి, మన పాపాన్ని, మన శాపాన్ని కొట్టివేసింది. కొట్టి నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పాపాన్ని కొట్టివేసి, నీ శాపాన్ని కొట్టివేసి, నీ విచారాన్ని కొట్టివేసి, నీ బాధలు కొట్టివేసి ఆయన ఆనందముతో నింపబోతున్నాడు. 2026 నీ గొప్ప ఆనందంతో దేవుడు నీ కుటుంబంలో ఆనంద కార్యాన్ని చేయబోతున్నాడు. ఏ విచారంపై వచ్చావు, ఏ విచారంపై వచ్చావు, ఏ దుఃఖంతో వచ్చావు, ఏ బాధతో వచ్చావు, ఏ నిందతో వచ్చావు, ఎంత విచారంతో కృంగిపోతున్నావో, ఎంత విచారంతో ఇక్కడ కృంగిపోతున్నావు, ఎంత విచారంతో ఇక్కడ కూర్చున్నావు, ఎంత విచారంతో ఇక్కడ బాధపడుతున్నావు. నా ప్రభుని విచారాన్ని చూస్తాను, విచారాన్ని చూసాను. నీ విచారాన్ని కొట్టివేస్తాను. నీ మనసులో ఉన్న విచారం, నీ హృదయంలో ఉన్న విచారం, నీ పిల్లల్లో ఉన్న విచారం, గర్భఫలం లేక ఎంతమందిని నిహారం చేస్తున్నారు, అప్పులైపోయి ఎంతమందిని ఇంటికి వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు.
తింటున్నావు కానీ గెంజి వంట పట్టట్లేదు, పప్పులు పెట్టి. ఏ తెల్లవారు ఎవడొచ్చారు, ఏ రాత్రి ఎవడొచ్చేస్తాడు. అయ్యో ఇంట్లో ఉంటున్నాం కానీ మనశ్శాంతి లేదని బాధపడుతున్నది. ఈరోజు నీ రుణాన్ని ఆయన కొట్టివేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ రుణాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ రోగాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ దుఃఖాన్ని కొట్టివేయబోతున్నాడు, నీ విచారాన్ని కొట్టివేయబోతున్నాడు. నేను రాత్రి దేనాన్ని అడిగినప్పుడు నీ దుఃఖాన్ని కొట్టివేయ, నీ విచారాన్ని. ఈరోజు ఏదో సంఘానికి చెప్పు, సంఘంలో ఉన్న వారితో చెప్పు, విచారంతో నా మందిరానికి వస్తారు. అలాంటి వారికే, వచ్చిన వాళ్ళందరికీ కాదు, విచారంతో వచ్చిన వారికి. మనసులో ఏదో విచారం పెట్టుకొని మందిరానికి వస్తారు. ఏదో దుఃఖంతో నా బతుకేంటి ఇక మారదా, నా బ్రతుకు మారదా, నా జీవితం మారదా, నా కొడుకు మారడా, నా భర్త మారడా, నా పరిస్థితి మారదా, ఎల్లకాలం ఇదే నా బ్రతుక, ఎల్లకాలం ఇలాగే ఉండాలా నేను అని విచారిస్తూ వచ్చావా? ఈరోజు నీ విచారాలన్నింటినీ కొట్టువైపోతున్నాడు. చూడబోతున్నాం కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని, కొత్త సంవత్సరంలో నూతనమైన జీవితాన్ని. కావాలా? లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంటాం. సమయం అయితే కుడి చేయి పైకెత్తి దేవుని సన్నిధిలో కుడి చేయి పైకెత్తి దేవుని వైపు చూద్దాం. ప్రభువా, నా విచారాలని కొట్టివేసేది అడుగు. ప్రభు వైపు, ప్రభునుడు, ప్రభునుడు. ఏ విచారంతో వచ్చావు, ఏ పేరుతో, ఏ బాధతో వచ్చావు, నీ బాధలన్నీ, నీ విచారాలని కొట్టివేసేది దేవా, దేవా. అందరం చుట్టి కొట్టి మాట్లాడుతుంటే తట్టుకోలేక నలిగిపోతున్నాను. నా వారే నాతో మాట్లాడేలా అన్నప్పుడు నువ్వు బాధపడుతున్నావా? నా ప్రభు నీ విచారాన్ని కొట్టివేయబోతున్నాడు, నా ప్రభు నీ దుఃఖాన్ని కొట్టివేయబోతున్నాడు, ప్రభు నీ పరిస్థితిని కొట్టివేసి ఆనందము చూడబోతున్నాడు, ఆనందము ఇంట్లో చూడబోతున్నాడు. ఆనంద జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి కొట్టివేయబోతున్నాడు. నేను వెంటాడుతున్న దుఃఖం, నేను వెంటాడుతున్న విచారం, నేను వెంటాడుతున్న బాధ, నేను వెంటాడుతున్న దెయ్యం, నేను వెంటాడుతున్న దురాత్మం, నేను వెంటాడుతున్న రోగం, నేను వెంటాడుతున్న జబ్బులు. గొప్ప ఆనందం, గొప్ప ఆనందం, గొప్ప ఆనందం, గొప్ప ఆనందం, ఆనందంతో నింపబోతున్నాడు. దేవుడిని అడుగు, దేవుడిని అడుగు. రెండు చేతులు పైకెత్తి ప్రభువా అడుగు, అడుగు, అడుగు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, 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 నీకు విడుదల, 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 విడుదల. గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల. ఆనందంతో నింపబడి, ఆనందంతో, 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 ఆనందంతో ప్రభు నేను నింపబడి, ప్రభు